వెల్కమ్ టు టీనీ న్యూస్. ప్రస్తుతం మనం మహబాద్ జిల్లా మహబాద్ పట్టణంలోని విఆర్ఎన్ గార్డెన్ లో ఉన్నాం. మన మహబాద్ జిల్లా అంటే పోరాటాల గడ్డ. ఎందుకంటే అనాది కాలం నుంచి రాజులు దొరగడులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లా. ఇక్కడ ప్రస్తుతం ప్రధానంగా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఇక్కడ రావడం జరిగింది. వారు మాట్లాడుతూ వారు చెప్పే ఉద్దేశం ఏంటంటే, అతి సామాన్యులు కూడా రైతులు, గడ్డిపోచ లాంటి రైతులు గడ్డి పారాలా నిలబడి రైతాంగ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏందనే దాన్ని వివరించడానికి మరియు ఈ ముగింపు సభలకు ఇచ్చేయడం జరిగింది. ఇళ్లలో చాకలి పని చేస్తూ బట్టలు ఉతికే ఒక సాధారణ మహిళ ఆదిశక్తిగా మారి 40,000 ఎకరాలు ఉన్నటువంటి విష్ణూరు దూర రామచంద్రారెడ్డి గారికి ఎదురు తిరిగి తన భూములను, తన పంట పొలాలను కాపాడుకున్నటువంటి వైనం గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మరియు 1941 నుంచి 1950 వరకు జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు 4,500 మంది సామాన్యమైన రైతులు వారి ప్రాణాలను అర్పించి దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని సామాన్యులు పంచడం జరిగింది. ఇటువంటి రైతాంగ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ ఈరోజు మహబాద్ పట్టణంలో, మానకోట పట్టణంలో రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభలు జరుగుతున్నటువంటి నేపథ్యం. దీని గురించి జాన్ వెస్లీ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా భూమి చేసుకుని సాగు చేసుకునేటటువంటి హక్కు ఉండాలి, దున్నేవాడికి భూమి ఉండాలని చెప్పింది ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పోరాటంలోనే అలాంటి అమాయకమైనటువంటి ప్రజలే బందూకులు చేతబట్టి భూస్వాములు తరగతి కొట్టి భూములంతా కూడా మీ జాగిరి కాదు, మీ అబ్బా జాగిరి కాదు, ఈ భూమి మీద పుట్టిన మా అందరిది కూడా ఈ భూమి, అందుకే మీరు గ్రామాల్లో ఉండాలనుకుంటే మామూలుగా ఉండండి, లేకపోతే గ్రామాలను వదిలి పరారై పోవాలి తప్ప, లేకపోతే ఇక్కడ ఉంటే నాటి రోడ్డున ఊచ కొత్త పోసి ఈ భూములు పంపిణీ చేస్తామని చెప్పి ఎర్ర జెండా నాయకత్వాన జరిగినటువంటి భూ పోరాటం అది. ఆ పోరాటంలో భాగంగానే దేశంలో అనేక రకమైనటువంటి చట్టాలు వచ్చినాయి. టెనెంట్ చట్టం వచ్చింది, ఇప్పుడు మనకు భూమి మీద హక్కు వచ్చింది, కొంతనైనా మనకు భూమి ఉంటుంది. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాల్లోని పేదలకంతా కూడా అంతో ఇంతో భూమి వచ్చిందంటే అది తెలంగాణ సాయుధ పోరాటంలో మన వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా మనకు భూమి వచ్చింది. ఆ తర్వాత భూ సంస్కరణల చట్టం వచ్చింది, భూ పరిమితి ఉండాలని చెప్పింది. భూ పంపిణీ జరిగేటటువంటి కార్యక్రమానికి ఎర్ర జెండా నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అది. ఆ పోరాటానికి వీళ్ళు వారసులెట్ అవుతారు. ఆ పోరాటానికి వారసులు బీజేపీ వాళ్ళు అయితే నిజంగా నరేంద్ర మోడీ కూడా తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో వాళ్ళు వాగ్దానం చేయదలిస్తే, మరి దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు, మిగులు భూములు, జాగీర్దారుల, జమీందారుల భూములు అక్రమంగా భూస్వాముల చేతిలో ఉన్నటువంటి భూముల్ని పంచే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ చేస్తున్న వాళ్ళకి ఉందా? తెలంగాణ సాయుధ పోరాటం వారసత్వం కొనసాగాలంటే దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు, మిగులు భూములు, బంజరు భూములు ఎవడెవడి చేతులు అయితే అక్రమంగా 100,000 ఎకరాల భూములంతా కూడా ఇప్పటికీ పెట్టుకొని ఉన్నారు, ఆ భూములంతా కూడా పంచాలి కదా. ఇప్పటికీ 150% మంది ఈ దేశంలో కూలీలుగా ఉన్నారు కదా, భూమి లేని వాళ్ళు ఉన్నారు కదా, ఎట్టి పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మనుషులుగా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు కదా, ఉద్యోగం లేదు కదా, ఉపాధి లేదు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా భూమి ఎందుకు పంచవు? భూమి పంచకపోతే నీ యొక్క తెలంగాణ సాయుధ పోరాట వారసులు అవుతారు బీజేపీ వాళ్ళు. హిందూ ముస్లింల మధ్య ఘర్షణ సృష్టించి అధికారంలోకి వచ్చి మొత్తం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, ధనిక వర్గాలకు, దోపిడి వర్గాలకు, దోపిడి దొంగలకు అనుకూలంగా ఉండడం అనేటటువంటిది నరేంద్ర మోడీ బీజేపీ పాలన తప్ప అది పేదవాళ్ళ కోసం జరిగేటటువంటి పాలన కాదు. 11 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత ఏ ఒక్క దగ్గర భూమి పంచలేదు, ఉన్న భూములే లాక్కుంటున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు తీసేస్తున్నారు. మనుషుల మీద, దళితుల మీద, గిరిజనుల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాటిని అరికట్టడం లేదు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే అరికట్టడం లేదు. ఆనాడు నైజాం పాలనలో ఏం జరిగిందో ఇప్పుడు నరేంద్ర మోడీ పాలనలో అదే జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా మైనార్టీల మీద ఊచకొద్దు జరుగుతుంది. దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనుల మీద ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, చట్టాలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ పనిచేయడం లేదు. దేశవ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు అరికట్టడానికి ఈ ప్రభుత్వం కానీ, యంత్రాంగం కానీ, పార్లమెంట్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, పోలీసులు కానీ ఏమీ చేయలేకపోతున్నారంటే ఏం పాలన ఇది? ఆ రోజు నైజాంకు ఇప్పుడున్న మోడీ పాలనకి ఏమిటి తేడా?
నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఈ సమస్యలంతా పరిష్కారం జరిగి ఉండాలి కదా, చేయాలి కదా. అధికారంలో మీరే ఉన్నారు కదా. దీని వారసత్వం అయితే దాన్ని అమలు చేయండి, మీకు చేత అయితే చేయడం లేదు. అట్లాగే మన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, చాలా వాగ్దానాలు చేసి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మొత్తం పేదవాళ్ళ ఇంట్లో లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పారు. మహిళలకు 2,500 ఇస్తాను. పెన్షన్లు అంతా వికలాంగులకు వితంతువులకు అందరూ కూడా పెన్షన్లు పెంచుతానని చెప్పాడు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాడు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తాను.